ఈ రోజు ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటో ఈ బిల్లులో చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమం చేపట్టారు. వెండితెరపై ప్రత్యక్ష ప్రసారం ద్వారా మన ఊరు మాటామంది పేరుతో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆయన శ్రీకాకుళం జిల్లా తెక్కిలి మండలం రావివలస గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రకృతి మనకు ఎన్నో ఇస్తుందని, ఈ క్రమంలో ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు ఇవ్వడానికి అలవాటు పడాలని అన్నారు. ప్రకృతితో మమేకం కావాలనేది అత్యవసరమని పేర్కొన్నారు. చెట్లను తొలగించడం కాదు, మొక్కలు నాటడం నేర్చుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెప్పారు. పంటల వారీ సాగు ప్రణాళికలపై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏ పంటలు ఎంత మేర విస్తీర్ణంలో సాగు చేయాలో రైతులకు ముందే చెప్పడం వల్ల డిమాండ్ సప్లై మధ్య సమతూకం ఉంటుందన్నారు. పొగాకు, కోకో, మామిడి ధాన్యం రైతుల సమస్యలపై సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం అధికారులు మంత్రులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. పంటల ప్రణాళిక అనేది చాలా శాస్త్రీయంగా జరగాలని, జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్లు, దిగుబడులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆర్టీజీఎస్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న స్వల్పకాలిక, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కేబినెట్ సబ్ కమిటీ దృష్టి పెట్టాలన్నారు. మ్యాంగో పల్ప్ జ్యూస్ వినియోగం పెంచేందుకు మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందించడంతో పాటు తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ మ్యాంగో జ్యూస్ అందించే అంశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు పెరిగేలా ప్రోత్సహించి రైతులు ఆశించిన ధర వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. హైదరాబాద్లో కేసీఆర్ 8 లక్షల స్క్వేర్ ఫీట్లలో 616 కోట్లతో అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మించారు. చంద్రబాబు నాయుడు 53,57,000 స్క్వేర్ ఫీట్లలో సెక్రటేరియట్ నిర్మించడం ఏంటి అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. అమరావతిలో 600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి గతంలో అసెంబ్లీ సచివాలయాలు, భవనాలు కట్టి ఇప్పుడు వాటిని వదిలేసి మళ్లీ అసెంబ్లీ సచివాలయాలు కడతారని చెప్పడం వృధా కాదా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడ్లో అంటూ అందరినీ మభ్యపెడుతున్నారని అన్నారు. అదే అమరావతి కోసం చేస్తున్న అప్పుడు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్న పనికి విజయవాడ గుంటూరులో రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. తమ 5 ఏళ్ల పాలనలో 3,32,671 లక్షల కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు 12 నెలల్లోనే 1,37,546 లక్షల కోట్లు అప్పు చేశారని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఆపరేషన్ కాగార్ పేరుతో ప్రభుత్వం మరణకాండ చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిన్న జరిగిన ఎన్కౌంటర్ కేవలం కేంద్ర ప్రభుత్వం చేసిన హత్యలే అని సిపిఐ రామకృష్ణ ఆరోపించారు. ఈ ఎన్కౌంటర్పై పూర్తి స్థాయి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అమాయకులు ఆయన గిరిజన యువకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు మావోయిస్టుల చర్చలకు సిద్ధమంటుంటే ఎన్కౌంటర్ చేయడం ఏంటని రామకృష్ణ ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత నంబల కేశవరావుతో పాటు 27 మంది దారుణంగా చంపబడ్డారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాలు తిరిగి గెలుస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్మల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులతో చర్చించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో కోల్పోయిన అన్ని ఎమ్మెల్యే స్థానాలు తిరిగి గెలుస్తామని, ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకుందామని తెలిపారు. అలాగే అతి త్వరలో వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో మనోళ్లే గెలుస్తారని అన్నారు. అలాగే ఈసారి ఎన్నికల్లో గెలిచిన ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఉండే కార్యకర్తలకే అవకాశం ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. జూన్ 2న 5 లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం పథకం మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని నిర్దేశించుకున్న ఈ లక్ష్యాన్ని అనుకున్న సమయంలోగా చేరుకోవడానికి తగిన తోడ్పాటును అందించాలని బ్యాంకర్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కోరారు. ఇవాళ హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో మాట్లాడిన ఆయన 2025-26 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. బ్యాంకింగ్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. 5 లక్షల మంది యువతకు స్వయం ఉపాధి పథకం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకం తీసుకొచ్చిందని, ఈ పథకానికి 6,250 కోట్లు సబ్సిడీ రూపంలో ఇవ్వబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలోని యువతను ఉత్పత్తి రంగంలోకి తీసుకొచ్చి రాష్ట్ర జీడీపీ పెరిగే విధంగా ఈ పథకం రూపకల్పన చేశామన్నారు.
తెలంగాణ పోలీస్ శాఖలో బదిలీ పర్వం కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 30 మంది ఏఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ జితేందర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా 2 రోజుల క్రితమే 77 మంది డీఎస్పీలు, అదేవిధంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో 27 మంది ఏసీపీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే వరుస ట్రాన్స్ఫర్లు అంటూ సంబంధిత శాఖ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక హంగులతో దేశవ్యాప్తంగా తీర్చిదిద్దిన 103 అమృత్ స్టేషన్ను ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ 103 రైల్వే స్టేషన్లో హైదరాబాద్లోని బేగంపేట్తో పాటు కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్స్తో పాటు ఏపీలోని సుల్లూరుపేట రైల్వే స్టేషన్ ఉన్నాయి. అమృత్ స్టేషన్ల ప్రారంభోత్సవం సందర్భంగా బేగంపేట్ స్టేషన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. అమృత్ భారత్ పథకం కింద 26.55 కోట్ల వ్యయంతో బేగంపేట్ స్టేషన్ను కేంద్రం అభివృద్ధి చేసిందన్నారు. 25.41 కోట్లతో ఓరుగల్లు రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని కిషన్ రెడ్డి అన్నారు. అటు 25.85 కోట్లతో కరీంనగర్ స్టేషన్ అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇక తిరుపతి జిల్లా సూలూరుపేట రైల్వే స్టేషన్ను 15 కోట్ల వ్యయంతో అత్యాధునికంగా తీర్చిదిద్దింది కేంద్రం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేసిన బేగంపేట రైల్వే స్టేషన్ను పూర్తిగా మహిళా ఉద్యోగులే నిర్వహించడం గర్వకారణమన్నారు కిషన్ రెడ్డి. భారతదేశ నారీ శక్తికి ఇది నిదర్శనమని చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భారత్లోని సింధూర్ పాక్లో బారూద్గా పేలినప్పుడు ఏం జరుగుతుందో మన దేశ శత్రువులు తెలుసుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన దేశ మహిళల సింధూరాన్ని గుర్తు చేసిన పాకిస్తాన్ను భారత్ సైన్యం మోకరిల్లేలా చేసింది. ఏప్రిల్ 22న జరిగిన దాడికి ప్రతిగా 22 నిమిషాల్లో ఉగ్రవాద ముఖను మట్టిలో కలిపేశామని, అది మన సైన్యం సత్తా అని మోడీ తెలిపారు. ఈ సందర్భంగా భారత సాయుధ దళాలను ప్రశంసించారు. భారత అణుబెదిరింపులకు భయపడదని, దేశంలో ఉగ్రవాద దాడులు జరిగితే దానికి మించిన సమాధానం చెప్పగలమనే విషయం వారికి స్పష్టమైంది. సమయం, వ్యూహాన్ని మన సాయుధ దళాలే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ఉగ్రవాదులను మట్టిలో కలిపేసింది. ఇక మీదట పాకిస్తాన్లో ఎటువంటి వాణిజ్య చర్చలు జరగవు. చర్చలంటూ జరిగితే అవి పాక్ ఆక్రమిత కాశ్మీర్ గురించే అవుతాయి. ఉగ్రవాద దాడికి దిగితే పాకిస్తాన్ ఆర్మీ కానీ, ఆర్థిక వ్యవస్థ కానీ భారీ మొత్తంలో మూల్యం చెల్లించక తప్పదనే విషయం ఆ దేశానికి స్పష్టమైందని మోడీ పేర్కొన్నారు. కాగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 18 రాష్ట్రాల్లో అత్యాధునికంగా తీర్చిదిద్దిన 103 స్టేషన్లను గురువారం రాజస్థాన్ నుంచి ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. వాటిని జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వం ఉగ్రవాదులను అంతం చేయడానికి ఆర్మీతో పాటు ఇతర బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో ఉగ్రవాదానికి అడ్డాగా మారుతున్న జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక ఆపరేషన్ చేపడుతూ పోలీసులు, బలగాలు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. దీనికి ఆపరేషన్ ట్రాషీ పేరు పెట్టారు. అయితే ఈ రోజు ఓ ఇంట్లో 4 ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే పక్కా సమాచారంతో ఆ ఇంటిని చుట్టుముట్టారు. దాదాపు 4 గంటల పాటు సాగిన కాల్పుల్లో 3 ఉగ్రవాదులు హతమైనట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ ఎన్కౌంటర్ జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలోని సెంగ్పోరా ప్రాంతంలో జరిగింది. ఈ ఆపరేషన్లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సంయుక్తంగా పాల్గొన్నాయి. భవిష్యత్తులో తమ గగనతలంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా, ఏ అణ్వ ఆయుధము సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మాణానికి అమెరికా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణంలో భాగం కావడానికి కెనడా ఆసక్తి చూపుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పేర్కొన్నారు. దీనిపై తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పందించారు. గోల్డెన్ డోమ్ లో చేరేందుకు చర్చలు జరుపుతున్నామని తెలిపారు. అమెరికా రూపొందిస్తున్న గోల్డెన్ డోమ్ లో భాగమయ్యేందుకు చర్చలు జరుపుతున్నాం. ఇది కెనడా పౌరుల రక్షణకు మంచి ఆలోచన. భవిష్యత్తులో కెనడా లక్ష్యంగా అంతరిక్షం నుంచి వచ్చే క్షిపణుల ముప్పును ఇది సమర్థంగా ఎదుర్కొంటుంది. దీనిపై ట్రంప్తో ఉన్నత స్థాయిలో చర్చలు జరిపేందుకు చూస్తున్నాం. మేము స్వయంగా ఈ డోమ్ను నిర్మించుకోవాలా లేక అమెరికాతో భాగం కావాలా అనే దానిపైన ఆలోచన చేస్తున్నామని కార్నీ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూస్తున్న సినిమాలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎన్నో రోజులుగా ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా వారికి గుడ్ న్యూస్ చెప్పింది టీం. త్వరలోనే దీని షూటింగ్ పునః ప్రారంభం కానున్నట్లు తెలిపింది. పవన్ కు సంబంధించిన బెస్ట్ పాత్రను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధం కండి. ఉస్తాద్ భగత్ సింగ్ చాలా సంవత్సరాలు గుర్తుండిపోయే చిత్రం. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి అంటూ పోస్టర్ విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు అర్థం వచ్చేలా ఆ పోస్టర్ ను డిజైన్ చేశారు. దీన్ని షేర్ చేసిన హరీష్ శంకర్ ఇక మొదలెడదామని క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుత ఐపీఎల్ తన జీవితాన్ని మార్చేసిందని ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండర్ విప్రాజ్ నిగమ్ అన్నాడు. గొప్ప ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నానని తెలిపాడు. జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ఐపీఎల్తో చాలా విషయాలు మారాయి. పెద్ద ఆటగాళ్లు, సీనియర్ క్రికెటర్లతో కలిసి ఆడటం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఇవన్నీ నాకు కొత్త అనుభవాలు. నేను నేర్చుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నిస్తా. వేలం పాటలో ఢిల్లీ క్యాపిటల్స్ నన్ను ఎంపిక చేసుకున్నప్పుడు అంతకుముందు కూడా కోచ్లు, జట్టు మేనేజ్మెంట్ నాతో మాట్లాడారు. నన్ను ఆల్రౌండర్ గానే చూస్తామని
చేస్తామన్నారు. యూపీ టీ20 లీగ్ దేశవాళీ క్రికెట్లో వాళ్ళు నా బ్యాటింగ్ చూశారు. 2 నుంచి 4 ఓవర్లు వేయాలి, అంతే. సమానంగా బ్యాటింగ్పై దృష్టి సారించాలని స్పష్టమైన సందేశం ఇచ్చారని విక్రాజ్ పేర్కొన్నాడు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ తన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ లో ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ ను లాంచ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లు, సరికొత్త డిజైన్ తో 2025 టాటా ఆల్ట్రోజ్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర 6.89 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. మారుతి సుజుకి బాలెనో, హ్యుండాయ్ i20, టయోటా గ్లాంజా వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. స్మార్ట్ ప్యూర్, క్రియేటివ్, అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్లలో కొత్త ఆల్ట్రోజ్ ను తీసుకొచ్చారు. క్రిస్టల్ వైట్, ప్యూర్ గ్రే, రాయల్ బ్లూ, ఎంబర్ గ్లో, జూన్ గ్లో రంగులో లభిస్తుంది. జూన్ 2 నుంచి బుకింగ్లు ప్రారంభం కానున్నాయి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరో గుంటలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తున్నానండి పొలిటికల్. దిస్ ఇస్ కీర్తన సైనింగ్ ఆఫ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.